బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు బాంబు పేల్చారు. ఇది తుఫానుగా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఇవాళ రేపట్ల దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతుంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఇదాంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మరో 2-3 రోజుల్లో బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది తుఫాన్గా మారి విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కానీ రేపైన దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది. ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు మనందరూ చూస్తున్నాము, 3 రోజులుగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 4 రోజుల ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఇవాళ తెలంగాణలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ చేసింది. నిన్న చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ ఈ 11 జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాలలో వరదల పరిస్థితి, పునరావాస సహాయక చర్యలను సమీక్షించారు. డీజీపీ జితేందర్ ఐపీఎస్ తో పాటు డిజాస్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి, అందరూ అధికారులు కూడా నిన్న ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అయితే చీఫ్ సెక్రటరీ వాళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రిసైజ్ గా ఇది కూడా మెన్షన్ చేశారు. ఇప్పటికే గత 4-5 రోజులుగా వర్షాలు కురుస్తున్నందున రానున్న భారీ వర్షాల వలన పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పోలీస్ తదితర శాఖలతో సమన్వయంతో పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే విషయం జిల్లా కలెక్టర్లకు నిర్ణయించుకోవాలని కూడా చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఏఎస్ ఈ 11 జిల్లాల కలెక్టర్లను అడ్రస్ చేస్తూ కూడా చెప్పారు. అలాగే స్వర్ణకణం ప్రాజెక్టులు గేట్లు తెరవడంతో లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్లను ఆదేశించారు. నిర్మల్ కు 31 సభ్యుల 4 బోట్లు ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపుతున్నామని కూడా నిన్న ఆమె టెలికాన్ఫరెన్స్ లో తెలిపారు. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు నుండి ప్రస్తుతము
దాదాపు 20,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని, ఈ నీటి పరిణామం ఎక్కువైతే నేడే ఆ పరివాహక ప్రాంతంలో తగు ముందు జాగ్రత్తలు చేపట్టాలని కూడా చీఫ్ సెక్రటరీ తెలియజేశారు. మహారాష్ట్ర పరివాహక ప్రాంతం నుండి వచ్చే నీటి పరిణామాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు జాగ్రత్తలు చేపట్టేందుకు మహారాష్ట్ర అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంకా కలువట్లు, వాగులు వద్ద సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ లో అధికారులతో జాయింట్ టీంలను ఏర్పాటు చేసి నిఘా ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుండి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా తమను సంప్రదించాలని కలెక్టర్లను చీఫ్ సెక్రటరీ కోరారు. జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కూడా అన్నారు. అలాగే డీజీపీ కూడా కలెక్టర్స్ అడ్రస్ చేస్తూ రేపటి భారీ వర్షాల సూచన ఉన్న జిల్లాలలో ఎస్పీలు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులలో ఉపయోగించుకోవడానికి క్రేన్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకి సూచించారు. ఇలా మనం చూస్తున్నాము, అటు ఖమ్మం జిల్లా అయితే భయానకరమైన సిచ్యువేషన్ ఏర్పడి ఉంది. చాలా మటుకు గ్రామాలు, దాదాపు 110 గ్రామాల పట్టు కూడా ముంపు ప్రాంతానికి గురయ్యాయి. సో ఈ రోజు కూడా భారీ వర్షం పడుతుంది 11 జిల్లాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరో అల్పపీడనం అనేది కూడా కాస్త కలవరం పడుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి చూడాలి, ఇది బలహీన పడకుండా సైడ్ కి అంటే వెళ్ళిపోతుందా, లేకపోతే ఇది బలహీన పడి భారీ వర్షాలు పడతాయి అనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.